అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా? కాంగ్రెస్ వి మోసపూరిత హామీలు, బీజేపీ గారడి మాటలు. కార్యకర్తల సమావేశంలో బి వినోద్ కుమార్ కాంగ్రెస్ హామీలపై కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నిలదీశారు. 6 గ్యారంటీల పేరుతో మాయమాటలు, మోసపూరిత హామీలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఇప్పుడు బీజేపీ దేవుడి పేరు చెప్పి గారడి మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తుందన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధించిందని ఇప్పుడు కాంగ్రెస్ అలాగే నమ్మించే ప్రయత్నంలో ఉన్నదని చెప్తున్నారు. ఇక్కడ బోయినపల్లి వినోద్ కుమార్ మీద బండి సంజయ్ ఉన్నాడు, మర్చిపోకండి. బండి సంజయ్ రాజకీయ అజ్ఞాని. ఈ రాజకీయ అజ్ఞానికి మరొకసారి పట్టం గడితిరా ఆగమైపోతారు. 12,000 కోట్ల రూపాయలు తెచ్చిన అని బండి సంజయ్ చెప్తాడు. ఈ 12,000 కోట్ల రూపాయలు ఎప్పుడు తెచ్చిండు, ఎక్కడ పెట్టిండు, ఎవరికి పంచిండు అనేది మాత్రం చెప్పట్లేదు. ఎంపీ కాకముందు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కాకముందు బండి సంజయ్ పొజిషన్ ఏందో, బండి సంజయ్ పరిస్థితి ఏందో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, కరీంనగర్ ఓటర్లు ఆలోచించాలి. అదే బీజేపీ అధ్యక్షుని తర్వాత, ఎంపీ అయిన తర్వాత అయినా బాగుపడ్డా, కరీంనగర్ ఏమన్నా బాగుపడ్డదా కూడా ఒకటి ఆలోచించాలి. ఎక్కడ ఇప్పుడు దగ్గర 20-25 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పుట్టినప్పంచెల్లి టిఆర్ఎస్ లో ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ ఇప్పటికట్లనే ఉన్నాడు, ఆయన అదే విధంగా ఉన్నాడు. కానీ ఒక్కసారిగా ఏ దోపిడీ చేయకుండానే ఎట్లా బండి సంజయ్ ఎదిగిండు. దగ్గర 1000 కోట్లకు ఇప్పుడు బండి సంజయ్ ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ లో మెడికల్ సీట్ ఎవరి వల్ల వచ్చిందో, మెడికల్ కాలేజ్ ఎవరి వల్ల వచ్చిందో, ఆసుపత్రులు ఎవరి వల్ల వచ్చిందో, కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎవరి హయాంలో వచ్చిందో ఒకసారి మీరు గుర్తుంచుకోండి కరీంనగర్ ప్రజలారా. మరొక్కసారి విద్వేషికి విధ్వంసం సృష్టించాలనే వారికి అక్కడ సిక్కులకు ముస్లింలకు మధ్య ఫైటింగ్ పెట్టిస్తాడు. అదే విధంగా హిందువులకు ముస్లింలకు మధ్య ఫైటింగ్ పెట్టిస్తాడు ఇదే బండి సంజయ్. కాబట్టి మత ఆలోచనలో పడకుండా, మత ఉచ్చులో పడకుండా, ఎలాంటి విధ్వంసం లేని అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇదే బోయినపల్లి వినోద్ కుమార్ వైపు నిలబడి మీ కరీంనగర్ని మరింత అభివృద్ధి దిశలో నడిపించుకుంటే బాగుంటది.